తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్లు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన అఖిల భారత తెలుగు సేన మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 360 మంది మహిళలు అమ్మవారికి చీర సారీ అందజేశారు. కలశాలతో బోనాలతో చీర సారీ పసుపు కుంకుమ పువ్వులు గాజులు వివిధ రకాల స్వీట్లు పండు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి తిరునాళ్ల సందర్భంగా చీర సారే సమర్పిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో అనేక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని చీర గాజులు అమ్మవారికి చెల్లించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్యప్రకాష్ లు అన్ని ఏర్పాట్లు చేశారు. కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో ఈరోజు 4వ రోజు ఈ ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ బోనాల సమర్పణ కార్యక్రమం జరిగింది. మీరు అందరూ కూడా రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి ఎంతో కష్టాలతోటి నిజానికి అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో మీరు తీసుకొచ్చిన బోనాలు సమర్పించినందుకు మీకు అందరికీ కూడా మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు బోనాలు సమర్పించినటువంటి బియ్యం అలాగే బెల్లం ఏవైతే ఉన్నాయో ఈ పదార్థాలన్నీ కూడా మా గుడిలో ఉన్నటువంటి అన్నప్రసాదంలో అలాగే ప్రసాదం ఉన్నటువంటి చేస్తున్నటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ రకంగా మీరు తీసుకొచ్చినటువంటి బోనాలన్నీ కూడా అమ్మవారికి సంపూర్తిగా సమర్పణ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈ గత సంవత్సరం నుంచి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఐటీసీ కంపెనీ వారి